చాలా సంతోషం. నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుకుందాం. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునాయి ఉన్నారు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని యేసయ్య సహాయం, పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకొని ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ దేవ, నువ్వు చాలా మంచి దేవుడవు, ఉత్తముడవు నాయన. యథార్థవంతుడవు, నీతిమంతుడవు, న్యాయవంతుడవు, న్యాయమును ప్రేమించేవాడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. నీవెంతో న్యాయవంతుడవై కూడా ఎన్నడూ న్యాయాన్ని భంగపరచని వాడవు అయ్యుండి కూడా మేము ఆదాము పిల్లలుగా పుట్టి పాప స్వభావంతో జీవిస్తూ ఉండినప్పుడు మమ్మల్ని నరకానికి పంపడమే న్యాయమై ఉన్నప్పటికీ కూడా మీరు మా పట్ల న్యాయము కాదు, న్యాయం చేయలేదు. న్యాయమును అధిగమించి, రూల్స్ని అధిగమించి, ధర్మశాస్త్రాన్ని అధిగమించి కృపను కనపరిచినారు. నీకు స్తోత్రం. కనికరము తీర్పును మించి అతిశయపడింది మా విషయంలో. నీకు స్తోత్రం. మీరు మాకు ఏ శిక్ష విధించినా అది న్యాయంగానే ఉండేది, కానీ మీరు న్యాయం చేయాలనుకోలేదు. న్యాయమును మించి, తీర్పును మించి కనికరము మా అందరి మీద చూపించినారు. కనుక ఇవాళ మేము రక్షణ పొందున్నాం. అనేకులను రక్షణలో నడిపించడానికి మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు. మీ స్తోత్రం అయ్యా. మేము సత్యములో స్థిరపరచబడాలని మేము ఆశపడుతున్నాం. మీరే ప్రార్థన చేశారు, సత్యమందు వారిని స్థిరపరచమని, ప్రతిష్ఠించమని. మమ్మల్ని అందరినీ సత్యంలో ప్రతిష్ఠించండి నాయన. మాకు అప్పగించబడిన మందలు, నీ యొక్క సంఘములు, స్థానిక సంఘములన్నీ సత్యంలో ప్రతిష్ఠించబడినట్టుగా మమ్మలను మీరు వాడుకోండి, సహాయం చేయండి. మా మందలు, మాకు అప్పగించబడ్డ విశ్వాసుల యొక్క ఆత్మీయ ఆరోగ్యం, సంపూర్ణ సిద్ధి మా బోధల మీద ఆధారపడి ఉంది కాబట్టి బోధల విషయంలో మేము జాగ్రత్త పడుటకు సహాయం చేయండి. ఇంతవరకు దిగ్విజయంగా ఈ ప్రకటన గ్రంథ సారాంశం అనే ఈ తరగతులను మీరే నిర్వహించినారు. నీ స్తోత్రం. ఇక ముందు కూడా మీరే నడిపించండి. మునుముందు మేము కలిసి నీ కొరకు ఎలా పని చేయాలో మీరు చూపించండి. మాకు ఈ లోకంలో ఎవరూ లేరు నాయన. నీ ఒక్కడివే మా కన్న తండ్రివి, మా రాజువు, మా నాయకుడవు, మా పోషకుడవు, మమ్మల్ని స్వస్థపరచువాడవు. ప్రభువా, నీవు మమ్మను కాపాడే సంరక్షకుడవు. నీకు వందనాలు. ఈనాటి పాట మీరే మీ దాసుని మరుగుపరచి మాకు బోధించండి. మీ దాసుని మీ పరిశుద్ధ శిలువ రక్తంతో బాగా కడిగి శుద్ధీకరించి, మీ దాసుని నీ అగ్నితో కాల్చి పుటం వేసి, నీ తైలంతో మీ దాసుని అభిషేకించి మాతో మాట్లాడి నీ కృపను ఇంకను ఘనపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రకటన గ్రంథ సారాంశము అనే టైటిలే ఒక భయంకరమైనటువంటి టైటిల్, భయంకరమైన సబ్జెక్ట్. ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథములోని మిగతా 65 గ్రంథాలను కూడా మనకు వివరించే గ్రంథము. మిగతా 65 గ్రంథాలు ఆదికాండము నుండి యూదా పత్రిక దాకా ఆ 65 గ్రంథాలలో ఉన్న ప్రతి కీలకమైన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే గ్రంథం ప్రకటన గ్రంథం.
ఎంత అద్భుత గ్రంథమో నేను వివరించలేను. ప్రియులారా, ఈ గ్రంథమును చదువువాడు ధన్యుడు, దాన్ని వినువాడు, ఇందులో రాయబడ్డ సంగతులు గైకొనువాడు ధన్యుడు అన్నాడు. ఈ ధన్యతలు దేవుడు మనకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నేను ఇవాళ ఒక ప్రత్యేకమైన అంశంలోకి వెళుతున్నాను. ఇంతవరకు చెప్పినటువంటి పాఠాలు ఏం వివరించకుండా జస్ట్ టూకీగా మీ ముందు ఆ పాయింట్స్ అన్ని చెప్తాను. యేసు ప్రభువు వారు రెండవ రాకడ అడ్డగోలుగా ఎప్పుడు పడితే అప్పుడు జరగడానికి వీల్లేదు. ఒక ప్రత్యేకమైన కొన్ని సూచనలు నెరవేరిన తర్వాతనే యేసు రావాలి అనే విషయం బైబిల్ స్పష్టంగా బోధిస్తోంది. ప్రభువా, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి అని శిష్యులు అడిగినప్పుడు, సూచన గీచన ఏముండదు బాబు, నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నుంచే మీరు ఎదురు చూస్తూ ఉండాలి, ఎనీ మూమెంట్ ఐ కెన్ కమ్, నో సూచన అని అనలేదు ఆయన. కొన్ని సూచనలు చెప్పాడు. ఈ సంగతులన్నీ జరుగుట మీరు చూచినప్పుడు మనుష్య కుమారుడు సమీపముననే ద్వారమునొద్దనే ఉన్నాడని తెలుసుకొనుడి అన్నాడు. ఇవి జరుగుట చూచినప్పుడు ఆయన దగ్గరగా ఉన్నాడు అనుకోవాలి. మరి జరుగుట చూడనప్పుడు దగ్గరగా లేడు, దూరం ఉన్నాడు అనుకోవాలి. కనుక ఆయన దగ్గరగా వచ్చేసేదిక ద్వారం దగ్గర ఉన్నాడు, ఎనీ మూమెంట్ హీ కెన్ ఎంటర్ అని ఎప్పుడు అనుకోవాలంటే ఈ సంగతులు జరిగినప్పుడు. ఏ సంగతులు జరిగినప్పుడు? కొన్ని సూచనలు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 4 నుండి 14వ వచనం దాకా అస్పష్టమైన సూచనలు చెప్పాడు ప్రభువు. మత్తయి 24:15వ వచనంలో ఒక స్పష్టమైన సూచన ప్రభు చెప్పారు. అబద్ధ క్రీస్తులు రావడము, అబద్ధ ప్రవక్తలు రావడం, యుద్ధములు, కరువులు, తెగుళ్ళు, భూకంపాలు, విశ్వాసులు శ్రమల పాలై శ్రమల పాలు చేయబడి చంపబడుట, ఇవన్నీ అస్పష్టమైన సూచనలు. ఎందుకంటే ఇవి ప్రపంచ మానవ చరిత్ర అంతటిలోనూ జరుగుతూ వచ్చాయి. భక్తులు తమ విశ్వాసం కొరకు చంపబడుట యెజబెలు కాలంలో కూడా జరిగింది, ఆహాబు కాలంలో. అసలు హేబెలుతో మొదలైంది. కాబట్టి అది స్పష్టమైన సూచన కాదు. అబద్ధ క్రీస్తులు ఎందరో వచ్చారు, తెగుళ్ళు ఎన్నో వచ్చాయి, కరువులు ఎన్నో వచ్చాయి, యుద్ధాలు ఎన్నో జరిగినాయి. ఏది స్పష్టమైన సూచన కాదు. కానీ స్పష్టమైన సూచన ఒకటే ఉంది, అది అంతకుముందు ఎప్పుడూ జరగలేదు, ఆ తర్వాత మళ్ళీ జరగదు. నభూతో న భవిష్యతి. ఒకే ఒక్క సమయంలో జరిగే ఆ స్పష్టమైన సూచన ఏంటంటే దానియేలు ప్రవక్త ప్రవచించిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట. అది స్పష్టమైన సూచన. ఇది 15వ వచనంలో మత్తయి 24లో ప్రభు చెప్పారు. మీరు రెండవ రాకడ ప్రసంగాలు చేసిన, సిద్ధాంతాలు చేసిన, మీ సంఘాలకు నేర్పించుకున్న, రాకడ సిద్ధపాటు ప్రసంగాలు చేసిన, అస్పష్టమైన సూచనల మీద ఆధారపడి ప్రసంగాలు చేయకండి. స్పష్టమైన సూచన ఆ 15వ వచనంలో ఉన్న దాని మీద ఆధారపడి మీరు సిద్ధాంతాలు చేయండి, బోధలు చేయండి అని పౌలు భక్తుడు 2వ తెస్సలోనిక 2వ అధ్యాయంలో ఆయన మనకు నేర్పిస్తున్నాడు. మరి ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు నిలుస్తుంది అంటే, అంతకుముందు ఒక ప్రపంచ రాజు 42 నెలలు భూమిని పరిపాలించిన తర్వాత జరుగుతుంది. ఈ మాట మనకి ఎక్కడ దొరికింది అంటే దానియేలు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు అనేకులతో 1 వారము వరకు నిబంధన స్థిరపరచును. 1 వారం అంటే 7 సంవత్సరాలు అని మనం తెలుసుకున్నాం. ఈ వారం 7 ఏళ్ళని ఎలా తెలిసిందంటే మనం దానికి 70 వారాల
క్యాలిక్యులేషన్ చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఆ 70 వారాల లెక్కలో మనకు తెలిసింది ఏంటంటే 70 వారాలు ఈజ్ ఈక్వల్ టు 490 సంవత్సరాలు, 69 వారాలు ఈజ్ ఈక్వల్ టు 483 సంవత్సరాలు. 70 వారాలు అంటే 490 సంవత్సరాలు, 69 అంటే ఒక 7 తీసేయాలి, 483. 483 చంద్రమాన సంవత్సరాలు, 483 లూనార్ ఇయర్స్, ప్రవచన సంవత్సరాలు. అంటే ఈచ్ ఇయర్ ఒక సంవత్సరానికి 360 రోజులు ఉంటాయి. మనలాగా 365 అండ్ క్వార్టర్ డేస్ ఉండవు. మనకి 365 డేస్ అండ్ 6 అవర్స్, అది 1 ఇయర్ మనకు. ఈ 6 4 సార్లు కలిస్తే 24 అవర్స్ యాడ్ అవుతాయి. లీప్ ఇయర్లో 4 ఏళ్ళు అయ్యాక 5వ సంవత్సరం 366 డేస్, 366 రోజులు ఉంటాయి. ఇది మన సౌరమాన సంవత్సరాల లెక్క. కానీ చంద్రమాన సంవత్సరం అలా కాదు. స్ట్రిక్ట్లీ ప్రిసైస్లీ ఓన్లీ 360 డేస్. 360 రోజులే ఉంటాయి కనుక 360 రోజులు ఇంటూ 69 సంవత్సరాలు 1,73,880 రోజులు. అర్థహర్షస్థరాజు బీసీ మార్చ్ 14 మార్చ్ 14th 445 బీసీ 445లో మార్చ్ 14th అర్థహర్షస్థరాజు ఆజ్ఞ ఇచ్చింది మొదలుకొని అన్ని రోజులు 1,73,880 రోజు. 69వ వారం కంప్లీట్ అయిపోయింది. అది మట్టల ఆదివారం. ఆ రోజే అభిషిక్తుడు అధిపతి యెరూషలేములోనికి రారాజుగా కీర్తించబడుచు, స్తుతులు అందుకొనుచు, గుర్తించబడి వచ్చాడు. యెరూషలేముకు యేసు అంతకుముందు కూడా వచ్చాడు, కానీ అప్పుడు రాజుగా జనం ఆయన్ని స్తుతించలేదు. రాజుగా స్తుతించబడుతూ గాడిద పేర్ల మీద యేసు వచ్చినటువంటి సమయము, ఆ సన్నివేశం ఓన్లీ పామ్ సండే మట్టల ఆదివారం నాడు మాత్రమే జరిగింది. అది 69th వీక్ యొక్క లాస్ట్ డే అన్నమాట. ఆ తర్వాత అన్యజనుల కాలము ప్రారంభమైంది. 69వ వారం కాగానే 70వ వారం యథాలాపంగా రొటీన్గా స్టార్ట్ కాలేదు. 68 కాగానే 69వ వారం వచ్చింది. 69 అయిపోగానే 70 రాలేదు. ఎందుకంటే ఆ 70వ వారాన్ని రిబ్బన్ కత్తిరించి, ఉదాహరణగా చెప్తున్నా దృష్టాంతంగా, రిబ్బన్ కత్తిరించి ఒక ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసే మినిస్టర్ గారు రావాలి. అంతా రెడీ అయిపోయి ఉంటుంది. ఆయన మినిస్టర్ గారు రాలేదు కనుక ఇది వాయిదా పడుతూ ఉంటుంది. అలాగే కొన్ని విగ్రహాలను తయారు చేసి 4 రోడ్ల కోడళ్ళు పెట్టి దాని మీద టార్పాలిన్ బట్టలు కట్టి మొత్తం తాళ్ళు చుట్టారు. ఎవరు మహానాయకుడి విగ్రహం ఉంటుంది. మహాత్మా గాంధీ గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇందిరాగాంధీ గారు, ఎన్టీ రామారావు గారు, ఇలాంటి దివంగత నేతలు ఉంటారు. వాళ్ళ విగ్రహాలు, అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ విగ్రహాలు కానీ తయారు చేస్తారు. దాని మీద టార్పాలిన్ కప్పేసి తాళ్ళు కట్టేసి అలాగ ఉంటాయి విగ్రహాలు. ఎందుకు అంటే ఇంకెంతకాలం అండి, చాలా కాలంగా అలాగే ఉండిపోయింది, ఆవిష్కరించవచ్చు కదా అంటే ఎమ్మెల్యే గారికి టైం దొరకలేదు. లేకపోతే ఒక మినిస్టర్ గారు రావాలనుకున్నాం, ఆయనకు టైం దొరకలేదు. ఆయన వచ్చిందాక ఇది ఇలాగ ఉంటుంది. ఇక్కడ అదేనమాట దృశ్యం. ఒకడు ప్రారంభకుడు రావాలి. వాడు వచ్చినప్పుడు ఇశ్రాయేలు జనాంగముతో 7 ఏండ్ల వరకు, 1 వారము వరకు నిబంధన చేస్తాడు. ఆ నిబంధన చేసినప్పుడు ఈ 70వ వారం స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా స్టార్ట్ అవ్వదు. మధ్యలో ఎన్ని వేల సంవత్సరాలైనా, లక్షల సంవత్సరాలైనా కానీ వాడు రావాల్సిందే, రిబ్బన్ కత్తిరించాల్సిందే, వాడు రావాల్సిందే. 7 ఏండ్ల శాంతి ఒప్పందం ఇశ్రాయేలు ప్రభుత్వంతో సంతకం చేయాల్సిందే. అప్పుడు 70వ వారం స్టార్ట్ అవుతుంది. ఆ 70వ వారంలో
యేసు రాకడ సూచనలన్నీ కూడా పరాకాష్ఠగా అత్యంత తీవ్ర స్థాయిలో జరుగుతాయి. ఆ 70వ వారంలోనే సగభాగములు ఈ నాశనకరమైన హేయ వస్తువు నిలబెట్టబడుతుంది. ఇది మనకు దానియేలు 9:27 చెప్పిన విషయం. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను. వారం అంటే 7 ఏళ్ళు, అర్ధవారం అంటే 3.5 ఏళ్ళు, అంటే 42 మాసాలకు. అప్పుడు ఈ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడుతుంది. అప్పుడు దానియేలు ప్రవచనం నెరవేరుతుంది. మత్తయి సువార్త 24:17 నెరవేరుతుంది. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 3-4 వచనాలు నెరవేరుతాయి. అదే యేసు రాకడకు, 2వ రాకడకు ఖచ్చితమైన సూచన. అది జరిగినప్పుడు ఆ తర్వాత ఇంకా ఎనీ మూమెంట్, ఏ క్షణమైనా ప్రభు రావచ్చు, ఎదురు చూడాలి. కానీ ఇప్పుడు కాదు. ఈ సంగతులు జరుగుట మీరు చూచినప్పుడు ఆయన దగ్గరే ఉన్నాడని మీరు అనుకోవాలి. ఈ మాట స్పష్టంగా మనం గ్రహించాలి. ఈ సంగతులు జరగనప్పుడు దగ్గరగా ఉన్నాడు అనుకోకూడదు. దానికి యేసయ్యే ఒప్పుకోడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-14 దాకా అస్పష్ట సూచనలు, 15వ వచనంలో స్పష్ట సూచన, 32వ వచనములో ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు 33వ వచనంలో చెప్పాడు. ఈ సంగతులు జరుగుట మీరు చూచినప్పుడు అంటే యుద్ధాలు, కరువులు, భూకంపాలు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, విశ్వాసులు హతసాక్షులు అవ్వడం, ఇవి జరుగుట మీరు చూచినప్పుడు, ప్లస్ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడడం ఇది చూచినప్పుడు, ఈ సంగతులు అన్నీ జరుగుట చూచినప్పుడు. 33 చూడండి. ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు అనలేదు, ఈ సంగతులు అన్నీ అన్నాడు. దేవుడు చాలా వండర్ఫుల్గా రాశాడండి బైబిల్. ఆయన పాదాలకు స్తోత్రాలు, వందనాలు, ముద్దులు. ఈ సంగతులు జరుగుట అనలేదు, ఈ సంగతులు అన్నీ అన్నాడు. అంటే అస్పష్టమైన సూచనలు కూడా జరగాలి, స్పష్టమైన సూచన కూడా జరగాలి. అస్పష్టమైన సూచన పరాకాష్ఠ స్థాయిలో జరగాలి, స్పష్టమైన సూచన ఖచ్చితంగా జరగాలి. అప్పుడు మీరు అనుకోవాలి, యేసయ్య ఎప్పుడు వచ్చేస్తారు. ఎనీ మూమెంట్ హీ కెన్ కమ్. ఇంకా మనకి ఇంకా నెరవేరవలసినవి ఏమీ లేవు, అన్నీ నెరవేరిపోయిన ఏ క్షణమైన ప్రభు రావచ్చు, నేను సిద్ధంగా ఉండాలి అని అప్పుడు అనుకోవాలి, ఇప్పుడు కాదు. అదేంటండి, ఖచ్చితంగా ఈ సూచన జరిగిన తరువాతనే యేసు వస్తాడు అనే మాట మీరు చెప్పేది నిజమైతే మరి దొంగవలే వచ్చును అనే మాట ఎలా నెరవేరుతుంది అంటాడు ప్రీ ట్రిబులేషనిస్ట్. నా ప్రియమైన ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకుడు గారు, ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు దొంగవలే వస్తాడు అనే సంగతి ఎవరి కోసం రాశాడో పౌలు స్పష్టం చేశాడు. మీరు చూడలేదా బైబిల్లో? దొంగవలే వస్తాడు అనే మాట మీరు ఎలాగా సంఘానికి అప్లై చేస్తారు? 10 మంది కన్యకల ఉపమానంలో ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడని కేక పెట్టించి వచ్చాడు కదా, దొంగ వచ్చే విధానం అదేనా? దొంగవాడు అలాగొస్తాడా? ఇదిగో దొంగ వచ్చుచున్నాడని చెప్పుకుంటూ వస్తాడు ఊళ్ళోకి. దొంగ వలె వచ్చేది నిజమైతే సైలెంట్గా వస్తాడుగా, అరుస్తూ వస్తాడు దొంగ. అయినా అసలు దొంగ వలె రావడం సంఘము కొరకు చెందదు. ఆ మాట సంఘమునకు అన్వయించకూడదు అనే సంగతి మనం 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చూసాం. అక్కడ చెప్పాడు 1 తెస్సలోనిక 5వ అధ్యాయంలో అసలు ఆ మాట మనకు చెందదు, లోకులు అన్నాడు. 5:3లో లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా
గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనక వారింత మాత్రమును తప్పించుకొనలేరు. వారు 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 ఎవరండి? లోకులు. లోకులు లోకులంటే సంఘము కాదు. తెలియలేదా మీకు? సంఘము వేరు, లోకులు వేరు కదా. వారింత మాత్రము తప్పించుకోలేరు. దొంగవలి ఆ దినము హఠాత్తుగా అకస్మాత్తుగా వారి మీదకి వచ్చును అనేది లోకుల కొరకు. అంటే మీరు సంఘానికి చెప్తారేంటి? అంటే లోకులు సంఘమా? సంఘం లోకులా? మరి లోకుల కొరకు ఈ మాట దొంగవలే వచ్చుట అని చెప్పి 4వ వచనంలో ఇంకా స్పష్టీకరిస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. ఆ దినము దొంగలాగా మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవాళ్ళు కారు. అంటే మీరు వెలుగులో ఉన్నవారు. ఒకవేళ మీరు చీకట్లో ఉన్నవాళ్ళైతే దొంగలాగా వచ్చేదే ఆ రోజు. కానీ ఇప్పుడు చీకట్లో లేరుగా, కనుక దొంగవలే రాదు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు దొంగవలే వస్తాడు, దొంగవలే వస్తాడని ఎనీ మూమెంట్ అంటే అమాయకత్వం. నేను ఎవరిని వెటకారం చేయనండి, కానీ నాకు ఇష్టం, ప్రేమతో నవ్వుతూ. చిన్నపిల్లలు ఏదన్నా ముద్దు మాటలు మాట్లాడితే నవ్వు వస్తుంది కదా మనకు. అలాగా కొన్నిసార్లు నవ్వుతాను, వెటకారం కాదండి. అందరంటే నాకు చాలా గౌరవం. నాకు చిన్నప్పుడు వరంగల్ ఐపీసీ చర్చ్ మాది. అక్కడ బట్టల మిల్లు ఉండేది, ఆజం జాహీ బట్టల మిల్లు ఉండేది. ఆ మిల్లు ఎంప్లాయీస్ చిల్డ్రన్ కొరకు. అప్పుడు టయాబ్జీ గారు దాని ఎండి గారు, మా నాన్న ఆయన కలిసి ఉస్మానియాలో BA చదువుకున్నారు. BAలో మా నాన్న క్లాస్మేట్ ఆయన, ఇక్కడ ఉస్మానియా. అయితే నేను నా మిల్లు ఎంప్లాయీస్ పిల్లల కొరకు స్కూల్ పెట్టాలి మిస్టర్ స్వామిదాస్, వచ్చి మీరు ఆల్రెడీ మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్లో ఇక్కడ నాన్నగారు టీచర్ హైదరాబాద్లో, రమ్మని పిలిచారు. పిలిస్తే నాన్నగారు వరంగల్కి వెళ్ళి తన మిత్రుడి కోసం ఉన్న జాబ్ రిజైన్ చేసి వరంగల్కి వెళ్ళి ఒక మంచి స్కూల్ స్థాపించినారు, ఆజం జాహీ మిల్స్ స్కూల్. అయితే మేము అక్కడ పుట్టాం, పెరిగాం. అసలు నాన్నగారి ముందు ఒంగోలు, అక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు జాబ్ కొరకు. మళ్ళీ ఇక్కడి నుంచి వరంగల్, అక్కడ నేను పుట్టాను. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, నా చిన్నతనంలో ఆ మిల్లు పొద్దున 4:15, మిల్లు కూత పెడుతుంది, సైరన్ పొద్దున్నే. అయితే మా చిన్నతనంలో కొంతమంది అమాయక విశ్వాసులు పొద్దున్నే ఊరు కూత పెట్టగానే వీళ్ళు మంచాల మీద నుంచి ఉలిక్కి పడి, హే బాబా ప్రభు రాకడని చెప్పి, కడబూరా ప్రభు రాకడని చెప్పి లేచి మంచాల మీద మోకరి స్తోత్రం అని ఎదురు చూసేవాళ్ళు. వీళ్ళు స్తోత్రం అంటుండగానే తెల్లారిపోతుంది, ఆరైపోతుంది, ఎండొచ్చేస్తుంది, ఓ ప్రభు రాలేదన్నమాట అని అంత అమాయకంగా పెంచారు. మా చిన్నతనంలో ఇది పెద్ద జోకు. పలానా ఆంటీ గారు ఇవాళ ప్రభు వచ్చేస్తారు అనుకొని కంగారు పడి స్తోత్రం మిల్లు సైరనుకు మేము అప్పుడు ఎదుగుతున్న పిల్లలను నవ్వుకునేవాళ్ళం. అంటే ఎంత అమాయకత్వమో చూడండి, ఎంత అమాయకత్వమో చూడండి. ఏదైనా చిన్న చప్పుడు కాగానే ప్రభు రాకడ. గుజరాత్లో లాటూర్లో భూకంపం వచ్చేది, ప్రభు రాకడ. చైనాలో భూకంపం, ప్రభు రాకడ వచ్చేసి అయిపోయింది. ప్రభు రాకడ. ఎయిడ్స్ వచ్చింది, ఇదిగో ప్రభు రాకడ. వచ్చి 40 ఏళ్ళు అయింది, ఏది ప్రభు రాకడ? యుద్ధాలు అన్నారు, కరువులు అన్నారు, భూకంపాలు అన్నారు. ఏ సూచనలు ఎక్కడ ఏ చిన్నది జరిగినా ఇదిగో ప్రభు రాకడ. మొన్న కువైట్ మీదకి అమెరికా నాయకత్వంలో బహుళ దేశాల సైన్యాలు దండెత్తితే ప్రభు రాకడ వచ్చేసి. ఏదండి, నేను ఇప్పుడు 63 ఏళ్ళు, 63వ సంవత్సరం. రేపు నేను ఏప్రిల్ 5 అవుతే 63 కంప్లీట్ అయితే నాకు. 59లో పుట్టా, అంటే 62 కంప్లీట్ అనుకుంటా.
59 అయితే 60 సంవత్సరం అంతే 62 కంప్లీట్ అయ్యి 63 ఎంటర్ అవుతాను నేను 6 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పటి నుంచి బోధ వింటున్నా. నేను 5-6 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను విన్న ప్రసంగాలు నాకు బాగా జ్ఞాపకం. మళ్ళీ చెప్తాను నేను, ఏ పాస్టర్ గారు ఏ ప్రసంగం చేశాడు, ఏ మూలవాక్యం ఎత్తుకున్నాడు, నేను నా 6 years ఏజ్ నుంచి ఏది మర్చిపోండి నేను. అప్పటి నుంచి వింటున్నా ప్రభు రాకడ ఏ క్షణమైనా రావచ్చు, ఏదండి ప్రజల ముందు మనం అందరం అవమానం అయిపోయి, ఎందుకంటే బైబిల్ను సరిగ్గా చదవలేదు కాబట్టి. దేవుడు అలా చెప్పలేదు, ఈ క్షణము ఏ క్షణమైనా వస్తాడని అనుకోమని చెప్పలేదు. మత్తయి 24:32లో స్పష్టంగా చెప్పాడు. నేను మీకు కొన్ని సూచనలు ఇచ్చాను బాబు, అవి నెరవేరుతున్నాయో చూసుకొని ఇవన్నీ నెరవేరినప్పుడు, స్పష్టమైనవి అస్పష్టమైనవి కూడా నెరవేరినప్పుడు ఇంకా దగ్గర ఉన్నాడని అనుకోవాలి. దొంగ వలె వచ్చుట అనేది సంఘము కొరకు కాదు, లోకుల కొరకు. రక్షణ పొందని వారు చీకట్లో ఉంటారు. రక్షణ పొంది కూడా సత్యం ఎరుగని వారు, రక్షణ పొంది కూడా ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నవారు, వాళ్ళు లేఖనాలు ఎరుగని వాళ్ళు చీకట్లో ఉన్నారు. కొంతమంది రక్షణ పొందలేదు కనుక చీకట్లో ఉన్నారు. కొందరు రక్షణ పొంది కూడా లేఖనాలు పరిశోధించలేదు కనుక చీకట్లో ఉన్నారు. వీళ్ళకి ఆయన దొంగలాగా వస్తాడు. దొంగలాగా వచ్చేది ఎవరికంటే ముందు లోకుల కొరకు, తర్వాత లేఖనం ఎరుగని చచ్చిపోయిన విశ్వాసుల కొరకు. సార్దీసు సంఘము ఆ స్థితిలో ఉన్నది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, దయచేసి 3వ వచనం చూడండి. ప్రకటన 3:3 అండి. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడ్ల, అంటే నీవు జాగ్రత్తగా ఉండకపోతే నేను దొంగవలే వచ్చేదను. 1 తెస్సలోనిక 5:4 ప్రకారం చీకటిలో ఉన్న వాళ్ళ కొరకు, లోకుల కొరకు ఆయన దొంగలాగా వస్తాడు. ప్రకటన 3:3 ప్రకారం అజాగ్రత్త పరుల కొరకు ఆయన దొంగలాగా వస్తాడు. అంటే వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. రక్షణ పొందిన వాళ్ళకి ఎలాగో తెలియదండి. రక్షణ పొంది కూడా అజాగ్రత్తగా ఉన్నాడు. ప్రభు బల సరిగా తీసుకోవటం లేదు, రోజు ప్రార్థన జీవితం లేదు, దేవుని భయం వదిలేసి రహస్య పాపాలు బ్రతుకుతున్నాడు. తన వ్యక్తిగత పరిశుద్ధత విషయంలో జాగ్రత్త లేదు, ప్రార్థన కొండ ఎక్కాలని ప్రయత్నం లేదు, తాను పవిత్రపరుచుకోవాలనే సాధన లేదు, ఏకాంత ప్రార్థన లేదు, వాక్య పరిశోధన లేదు, భక్తుల సహవాసం లేదు, ప్రభురాత్రి భోజనం లేదు. అజాగ్రత్త పరుడు. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నువ్వు మృతుడవే అన్నాడు సార్దీసు సంఘపు దూతను గూర్చి యేసునాథుడు. అలాంటి అజాగరూకులు. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారన హృదయం అనే ఆ పాటలో మనం విన్నాం కదా. అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. మనందరం ఎప్పుడోసారి అజాగరూకులుగా ఉన్నోళ్ళమే, అప్పుడప్పుడు బలహీన పడ్డోళ్ళమే. మళ్ళా దేవుడు లేపాడు. ఆ అజాగరూకులుగా కేర్లెస్గా ఉన్నోడికి కూడా తెలియదు. కానీ రక్షణ పొంది వ్యక్తిగత రక్షణ జీవితం, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలనే జాగ్రత్తతో ఉన్న ప్రతి ఒక్కడు నిద్రపోతున్నా సరే కొట్టి లేపొస్తాడు ఆయన. అదే మత్తయి 25వ అధ్యాయం చెప్తున్న పాఠం.
ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకుడు గారు ఆ మత్తయి 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు ఉన్నారు, 5గురు బుద్ధి గలవారు, జ్ఞానము గలవారు, 5గురు ఏమో బుద్ధి లేని వాళ్ళు, జ్ఞానము లేని వాళ్ళు. ఒక మాట ఆలోచించండి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, బుద్ధి లేని వారందరూ నిద్రపోవచ్చుండిరి, బుద్ధి గల వాళ్ళు మాత్రం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని అలాగే ఎదురు చూస్తుండిరి అని ఉంది ఆ లేఖనం? లేదు. వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఒక్కరు లేరండి మెలకువగా. 10 మందికి 10 మంది నిద్రపోతున్నారు. అలా అందరూ నిద్రపోతే రాకడ ఎత్తబడేది ఎవరు? కనీసం 5గురన్నా ఎత్తబడ్డారు. ఎలా ఎత్తబడ్డారండి? కేక వినబడింది. ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన్న రండి అని కేక వినబడింది. దిగ్గున లేచారు. బుద్ధి గలవాళ్ళు, నూనె కలిగిన వాళ్ళు కూడా నిద్రపోయారు. ఆ కేక వాళ్ళని లేపింది. భూమి మీద ఉన్న తన సంఘ కన్యకను నిద్రపోతున్నా సరే కొట్టి లేపి తీసుకుపోతాడు యేసయ్య. కొట్టి లేపుతాడండి. వచ్చాను నీ కొరకు, నా ప్రాణ సఖి లేవమ్మా, నీ కొరకు వచ్చాను, నీ కొరకు స్థలం సిద్ధపరిచి వచ్చాను, పెళ్లి కుమారుడుగా వచ్చాను, నా పెళ్లి కూతురాలే. కొట్టి లేపి తీసుకెళ్తాడు, తట్టి లేపి తీసుకెళ్తాడు. కానీ 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. నేను రక్షణ పొంది ఉండాలి, లోకులుగా ఉండొద్దు, లోకం నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో ఉండాలి, జాగ్రత్త పరుడుగా ఉండాలి. ఈ 2 ఉంటే చాలు. ఆ టైంకు నువ్వు నిద్రపోయినా సరే తట్టి కొట్టి లేపి తీసుకెళ్తాడు. అనుకోకుండా వచ్చేస్తాడు, మిస్ అయిపోతామనేది ఏమి లేదు. మిస్ అయిపోవాలంటే నువ్వు అజాగ్రత్త పరుడు అయితే ఆయన కేక కూడా నీకు వినపడదు. ఇదిగో పెళ్లి కుమారుడు అన్నది కూడా వినపడదు. కనుక అబద్ధ క్రీస్తు వస్తాడు. ఆ తర్వాత అస్పష్టమైన సూచనలు స్పష్టమైనవి కూడా నెరవేరుతాయి. నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడుతుంది. అప్పటి నుంచి ఇక మనకు తెలియదు అనమాట. ఏ క్షణము తెలియదు. ఎనీ మూమెంట్ హీ కెన్ కమ్. అలా మీరు చెప్పేది రంజిత్ ఓఫీర్ గారు, మీరు మొత్తం తప్పు చెప్తున్నారండి. అసలు 70వ వారంలో సంఘం ఎలాగుంటుందండి? సంఘం అంటే మీకేమో అసలు తెలుసునా ఓఫీర్ గారు? సంఘం అంటే అన్య జాతులలో నుండి రక్షణ పొందిన వాళ్ళండి. సంఘం అంటే అన్య జనాంగములలో నుంచి రక్షింపబడిన వారు. ఈ 70వ వారమేమో ఇశ్రాయేలు జనాంగము కొరకు దేవుడు కేటాయించిన సమయం. దానియేలు 9:25లో ఏం చెప్పాడు? దానియేలు, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు నియమింపబడెను. 70 వారాలు ఎవరికి నియమింపబడెను? యెరూషలేము పట్టణము కొరకు, దానియేలు ప్రజల కొరకు, అంటే యూదు ప్రజల కొరకు. మరి మనం యూదులమా? అసలు 69వ వారం నాడు యేసయ్య ఏం చెప్పాడు? మీరే చెబుతున్నారు కదా ఓఫీర్ గారు. ఈ నీ దినమందైనను, అట్లీస్ట్ ఆన్ దిస్ దై డే యు షుడ్ నో గాడ్స్ ప్లాన్ ఫర్ యూ అండ్ వాట్ బ్రింగ్స్ యూ పీస్. నీకు సమాధానకరమైన సంగతులు అట్లీస్ట్ ఈ రోజన్నా తెలుసుకుంటే బాగుండు. ఎందుకంటే రేపటి నుంచి నీ రోజు కాదుగా. రేపటి నుండి యూదులకు ఇవ్వబడిన టైం, కేటాయించబడ్డ టైం కాదు, అది డిఫరెంట్ టైం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత యూదులకు ఇంక అవకాశం లేదు. ఎందుకు? అన్యజనులకు, అన్యజనుల కాలం, అన్యజనుల కాలము, అన్యజనుల కాలం.
అన్యులు వేరు, యూదులు వేరు. ఇది స్పష్టంగా చెబుతున్నాడు అని. ఇప్పుడు నేను చెప్పేదంతా ప్రీ ట్రిబులేషనిస్ట్ స్కాలర్ ఆర్ ప్రొఫెసర్ ఆర్ బైబిల్ టీచర్ నా మీద ప్రయోగించే బోధన గురించి నేను చెప్తాను. మరి అది చెప్పి దానికి జవాబు చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎలాగో ముందుకు వచ్చి మాట్లాడేది. ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది పిలిచి, కనుక వాళ్ళది నేను ద్విపాత్రాభినయం చేస్తున్నా. వాళ్ళు చెప్పేది ఏంటంటే Jews are different and Gentile church is different. The bride of Jesus Christ is only from Gentile nations. అది వేరు, ఇది వేరు. కనుక 69 వారాల వరకు యూదుల కాలం, మళ్ళీ 70 వారం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ దానియేలు జనమునకే అది. ఈ లోపల అన్యులందరూ రావాలి. ఇది అన్యజనుల కాలం. యూదుల కాలమునకు ముగింపు పెట్టి దేవుడు అన్యుల కాలం స్టార్ట్ చేశాడు. కాబట్టి మళ్ళీ అన్యుల కాలానికి ముగింపు పెట్టి 70వ వారం యూదుల కాలం దేవుడు మొదలు పెడతాడు అంటాడు. ఇది ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకుని వాదన. దీన్ని ఏమంటారంటే డిస్పెన్సేషనల్ ఇజం అంటారు. డిస్పెన్సేషనలిజం, యుగ విభజనవాదము తెలుగులో చెప్పుకుంటే. దీని మూల పురుషుడు ఒక అమెరికన్ ఇంజనీర్ అండ్ అఫ్ కోర్స్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్, ఎ థియోలోజియన్. హిజ్ నేమ్ ఈజ్ క్లారెన్స్ లర్కిన్స్. క్లారెన్స్, CLARENCE, క్లారెన్స్ లర్కిన్స్, LARKINS, క్లారెన్స్ లర్కిన్స్. ఆయన డిస్పెన్సేషనల్ ట్రూత్ అనే ఒక గ్రంథము రాశాడు. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు, మీకు దొరుకుతుంది. డిస్పెన్సేషనల్ ట్రూత్ బుక్ రిటన్ బై, లేకుంటే బుక్ బై క్లారెన్స్ లర్కిన్స్ అని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు. మరి అమెజాన్లో ఉందో లేదో నేను చూడలేదు, బట్ ఐ హ్యావ్ రెడ్ దట్ బుక్. నేను చదివాను, చాలాసార్లు చదివాను. దేవునికి స్తుతి చెల్లిస్తూ ఆయన బంగారు పాదాలు నా కళ్ళకు అద్దుకుంటూ చెబుతున్నా. నేను ప్రగల్భాలు ఏదో గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు నేను మెన్షన్ చేసే పుస్తకాలు ఏది నేను ఒక్కసారి చదవలేదండి. అన్నీ 10, 15, 100 సార్లు కూడా చదివి ఉన్నాయి. క్లారెన్స్ లర్కిన్స్ గారు ఈ యుగ విభజనవాదపు మూల పురుషుడు. అక్కడి నుంచి దాన్ని పెంటకోస్టల్స్ ఈజీగా పికప్ చేసేసారు. తర్వాత ఇంకా అఫ్ కోర్స్ బ్యాప్టిస్ట్ అండ్ అదర్ ఆల్ లీడింగ్ మెయిన్ లైన్ చర్చెస్ పికప్ చేశారు. ఈ యుగ విభజన వాదము చెప్పేది ఏంటంటే అసలు మానవ చరిత్ర అంతా 7 యుగాలు అని. మన భారతీయ ధర్మంలో చెప్పుకునే యుగాలు కాదు, అది కాదు. బైబిల్లో 7 యుగాలు ఉన్నాయి. దయచేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను, పర్లేదు. అవసరమైతే రోజులు ఎట్లా పెంచుకుంటాము. అయ్యా మీరు చెప్పిన పాయింట్ మాకు సరిగా అర్థం కాలేదంటే నేను ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ యూ. పాదాలైనా కడగడానికి ఎప్పుడు రెడీ అని ఎన్నోసార్లు చెప్తున్నాను. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే యుగ విభజనవాదులు, డిస్పెన్సేషనలిస్ట్ చెప్పేది ఏంటంటే ఆదామును సృష్టించింది మొదలుకొని వాళ్ళు పాపంలో పడిపోయే వరకు అది నిష్పాప యుగము. ఆదాము పడిపోయిన తర్వాత మనస్సాక్షి యుగము ప్రారంభమైనది. తర్వాత నిమ్రోదు బాబిలు కట్టించిన కాలముతో మానవ ప్రభుత్వ యుగము, మానవ భరణ యుగము అంటారు. అంటే ఇప్పటోళ్ళకి ఈ మాట అర్థం కాదు. భరణం చేయడము అంటే రాజ్యం చేయడం అని.
మానవ భరణ యుగము అని అంటారు. ఇంగ్లీష్లో సింపుల్, ద ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్. డిస్పెన్సేషనల్ ట్రూత్లో క్లారెన్స్ లార్కిన్స్ గారు చెప్పింది అదే. ద ఏజ్ ఆఫ్ డిస్పెన్సేషన్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్ స్టార్టెడ్ విత్ నిమ్రోద్ అట్ ద టవర్ బ్యాబెల్. తర్వాత అబ్రహాముతో వాగ్దాన యుగం ప్రారంభమైంది. నిష్పాప యుగం, మనసాక్షి యుగం, మానవ భరణ యుగం, తర్వాత అబ్రహాముతో వాగ్దాన యుగం. వాగ్దాన యుగం అయిన తర్వాత యేసు ప్రభు వారితో కృపాయుగం స్టార్ట్ అయింది. ఈ కృపాయుగం తర్వాత యేసు రెండవ రాకడతో నీతి పాలన యుగం స్టార్ట్ అవుతుంది. సో నిష్పాప యుగము, మనస్సాక్షి యుగము, మానవ భరణ యుగము, తర్వాత వాగ్దాన యుగము, తర్వాత కృపాయుగం. ఈ యుగ విభజనవాదము నేను ఒప్పుకోవడం లేదు. ధర్మశాస్త్ర యుగం కూడా మధ్యలో వదిలేశాను. సో 5వది ధర్మశాస్త్ర యుగం, తర్వాత కృపాయుగం 6వది. ఇప్పుడు చెప్తాం మళ్ళీ. నిష్పాప యుగం, ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్, తర్వాత మనస్సాక్షి యుగం, ఆదాం పాపం చేశాక, ఏజ్ ఆఫ్ కాన్షియన్స్, హ్యూమన్ కాన్షియన్స్, తర్వాత మానవ భరణ యుగం, హ్యూమన్ గవర్నమెంట్, తర్వాత 4వది వాగ్దాన యుగం. వాగ్దాన యుగం అబ్రహాంతో స్టార్ట్ అయింది. 5వది ధర్మశాస్త్ర యుగం, మోషేతో స్టార్ట్ అయింది. 6వది కృపాయుగం, క్రీస్తు యజ్ఞం కావడంతో. తర్వాత 7వది నీతి పాలన. ఇంత చార్ట్లు గీట్లు రాసి బొమ్మలంతా వేస్తే స్టూడెంట్లు మొత్తం బేహోష్, మూర్చపోయినంత పని. మా బాబు ఏమి సబ్జెక్ట్ అండి అని అందులో పడిపోతాయి. నేను చెప్తున్నా, దిస్ ఈజ్ ఆల్ నాట్ ట్రూ. ఏ గలత్ ఫహమీ హై, ఇదంతా రాంగ్. ఎందుకు తెలుసా అంటే అందరికీ దండాలండి, పెద్దోళ్ళు అండి వాళ్ళందరూ. లర్కిన్స్ గారి పెద్దవాడు, పెద్ద పెద్ద సేవకులు, వీళ్ళందరూ వాళ్ళ కాలిగోటుతో నేను సమానం కాదు. కానీ విషయం ఏంటంటే కొండకు నేను దగ్గరున్నాను, అయ్యగారులు 1000 మైళ్ళ దూరం ఉన్నారు. అది ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు చెప్పినంత రాంగ్. ఎందుకు తెలుసా? ఆదాము హవ్వలు పాపం చేయకముందు నిష్పాప యుగం అంటే ఒప్పుకున్నాం. తర్వాత మనస్సాక్షి యుగం స్టార్ట్ అయింది అన్నారు. అదే రాంగ్. మరి ఆదాము పాపం చేయకముందే మనస్సాక్షి పనిచేసింది. పాపం చేసినప్పుడు మనస్సాక్షి కదా చెప్పింది. నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడు ఎవడు అన్నాడు. నేను వద్దని చెప్పిన పండు తింటివా? నీకు ఎవరు చెప్పారంటే ఎవరు చెప్పారు? మనస్సాక్షి చెప్పింది. తప్పు జరిగిపోయింది, అయ్యే బాబోయ్ అని ఎవరు చెప్పారు? మనస్సాక్షి చెప్పింది. అవును, మనస్సాక్షిగమైనాక మరి తర్వాత అబ్రహాము కాలంలో, యాకోబు కాలంలో, దావీదు కాలంలో, ఇప్పుడు మన కాలంలో మనస్సాక్షి పనిచేయట్లేదా? మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు పౌలు హెబ్రీలకు రాయలా? ఇప్పుడెక్కడిది మనస్సాక్షి? అయిపోయింది. ఇప్పుడు వేరే యుగం కదా. మనస్సాక్షి అనేది ఆదాముకు పనిచేసింది, నోవహుకు పనిచేసింది, అబ్రహాముకు పనిచేసింది, దావీదుకు పనిచేసింది, మనకు చేసింది. మరి మనస్సాక్షి యుగం ఏంటండి? యుగం ఏంటండి? అన్ని యుగాల్లో మనస్సాక్షి పనిచేస్తుంది కదా. యుగమేనండి ఒక సపరేట్ చేసేవేంటి? సరే, కృపాయుగం అని అది పెద్ద జోకు. యుగం ఏంటి బాబు? ఆయన కృప నిరంతరం ఉండును అని ఉంది బైబిల్లో. కృపకు యుగం ఉంటుందా? డిస్పెన్సేషనలిస్ట్ యొక్క లెక్క ప్రకారం నోవహు ఏ యుగంలో బ్రతికాడండి? యుగ విభజనవాది యొక్క లెక్క ప్రకారం నోవహు ఏ యుగంలో బ్రతికాడు? మనస్సాక్షి యుగంలో. మరి నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు. ఆయన ఎలా పొందాడు? కృపాయుగం కాదే, కృప ఎలా పొందాడు? డిస్పెన్సేషనలిస్ట్ యొక్క వాదన ప్రకారం లోతు ఏ కాలంలో బ్రతికాడు? వాగ్దాన యుగంలో. మరి లోతు దేవుని కృపను పొందాడు 19వ అధ్యాయంలో.
నీవు కనపరిచిన కృపను ఘనపరిచితివి అంటాడు లోతు ఆ దేవదూతలతో. అబ్రహాము కృప పొందాడు, వాగ్దాన యుగం లోతు కృప పొందాడు. అవును, మీ లెక్క ప్రకారం యుగ విభజనవాదుల లెక్క ప్రకారం దావీదు ఏ యుగంలో బ్రతికాడండి అంటే ధర్మశాస్త్ర యుగంలో. మరి దావీదు 51వ కీర్తన రాశాడే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. కృప ఎక్కడిది నీకు? ఇంకా కృపాయుగం రాలేదే, యేసు ప్రభుతో వస్తుంది ఆ కృపాయుగం, నీకెక్కడిది బాబు కృప? అటర్లీ రాంగ్. Dispensationalism is against the scripture. With all due respect to the great men of God who promoted that doctrine, with all due respect, I disagree and I declare it as anti-scriptural doctrine. दिखने में बहुत अच्छा डॉक्ट्रिन दिखता है लेकिन वो गलत फहमी है. ప్రియులారా, ఇంకోటి, అసలు కృపను గూర్చి ఎక్కువ గానం చేసిన వాడు దావీదు ధర్మశాస్త్ర యుగం. కృప ఎవరితో స్టార్ట్ అయింది? యేసు ప్రభుతో. మరి మోషేతో దేవుడేం మాట్లాడాడు? నా నామముని కనబరచెదనని సీనాయి కొండ మీదకి పిలిచి ఏమని చెప్పాడు? యెహోవా విస్తారమైన కృపా సత్యములు కలిగిన యెహోవా. ఏం కృపా సత్యముని మోషేకి చెప్తాడు ఏంటండి? యేసయ్య ఇంకా రాలేదుగా, 1500 ఏళ్ళు అయ్యాక వచ్చాడు. దిస్ ఇస్ ఆల్ రాంగ్. ఈ యుగ విభజన వాదం అంతా చెప్పి ఇందులో మళ్ళీ కృపాయుగం లోపల వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కృపాయుగం అంటే అన్యులు మాత్రమే రక్షణ పొందే కాలం. 69వ వారం అంటే యేసు ప్రభు వారి యజ్ఞం కాకముందు మట్టలాదివారం ఉన్నాడు. యూదులకు కేటాయించబడ్డ 69 వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి. 69 వారాలు కంప్లీట్ అయ్యాయి. తర్వాత అన్యులకు ద్వారాలు తెరిచాడు. తర్వాత మళ్ళీ అన్యులకు మూసేస్తాడు. అన్యులు రక్షణ పొందే టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత యూదులకు మళ్ళీ ఓపెన్ చేస్తాడు. అది 70వ వారం. అన్యులకు ఇక రక్షణ పొందే టైం దేవుడు మూసేస్తాడు. మూసేసిన తర్వాత సంఘం ఈ భూమి మీద ఏం చేస్తూ ఎత్తబడుతుంది. కాబట్టి అన్యజనుల్లో నుంచి రక్షింపబడిన వధూ సంఘము పరలోకానికి ఎత్తబడిన తర్వాతనే 70వ వారం స్టార్ట్ అవుతుంది. మనకు అబద్ధ క్రీస్తుకు కొత్త నిబంధన సంఘానికి ఏమాత్రం పోరాటం ఉండదు. బాబోయ్ బాబోయ్, చాలా ఘోరమైన క్రూరమైన వక్ర వ్యాఖ్యానం ఇది. కానీ వాళ్ళనేమి నేను దూషించట్లేదు. కొండకు దూరము నా అన్నయ్య, నువ్వు అన్నయ్యవే, నాకు పితృ సమానుడివి. కానీ చెప్పింది రాంగ్ అన్నయ్య. వీళ్ళందరూ ఒక భయంకరమైన మిస్టేక్ చేశారు. ఇప్పుడు నేను మీకు చూపించిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు ఇది ఘోరమైన మిస్టేక్ అనేది. వీళ్ళు ఏమంటారంటే యూదులు అన్యులు వేరు కదా అని. 1 కొరింథీ పత్రిక దయచేసి ఎప్పుడు స్క్రిప్చర్స్ మీరు చూడాలి, దయచేసి తప్పక ప్రతి వచనం మీరు చూడాలి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 32. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరం కలగజేయకుడి. అంటే 3 గ్రూపులు చూపించట్లేదా? యూదులు వేరే గ్రూప్, గ్రీసు దేశస్తులు అంటే అన్యులు, వీళ్ళు వేరే గ్రూప్. ఈ 2 కానటువంటి 3వ గ్రూప్ ఉంది, దేవుని సంఘం. యూదులు వేరు, సంఘం వేరు. యూదుల కాలం వేరు, సంఘ కాలం వేరు. మట్టలాదివారం అయ్యాక మళ్ళీ అబద్ధ క్రీస్తు వచ్చి సైన్ చేయక ముందు రోజు దాకా సంఘకాలము. అబద్ధ క్రీస్తు 7 ఏళ్ల శాంతి ఒప్పందం సైన్ చేశారంటే యూదుల కాలం మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. 70వ వారం యూదుల కాలం స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది వేరు వేరు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా
టైమ్స్ ఆఫ్ ద జెంటైల్స్ అనే మాట వాడారు. ఇప్పుడు ఈ డిస్పెన్సేషనలిస్ట్కి అన్ని జనుల కాలం అనేది ఎలా దొరికింది? ఆ మాట ఎక్కడ దొరికిందంటే లూకాసు వార్త 21వ అధ్యాయంలో దొరికింది. లూకా 21, అది యేసయ్య చెప్పిన మాటే, ఆయన వాడిన ఉపయోగించిన పదమే. దయచేసి లూకా 21వ అధ్యాయం 24వ వచనం. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారి సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు, అన్య జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడు. నౌ యూ విల్ అండర్స్టాండ్ why I have taken my main text from Revelation 11th chapter. ప్రకటన 11వ అధ్యాయం నుంచి మూలవాక్యం ఎందుకు తీసుకున్నాను ఈ జంక్షన్లో మీకు అర్థమవుతుంది. యెరూషలేము అన్ని జనముల చేత త్రొక్కబడిన ఇక్కడ అన్నాడు, అక్కడ కూడా ఉందన్నమాట. యెరూషలేము అన్య జనములకు ఇయ్యబడును, వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. పరిశుద్ధ పట్టణం కాలితో త్రొక్కుదురు అంటుంది ప్రకటన 11:3. యెరూషలేము అన్యులు కాళ్ళతో త్రొక్కుతారన్నారు లూకా 21:24. హౌ బ్యూటిఫుల్ గాడ్స్ విజ్డమ్ ఈజ్, హౌ బ్యూటిఫుల్లీ ద స్క్రిప్చర్స్ ఆర్ ఇంటర్వోవెన్ విత్ ఈచ్ అదర్. మన తెలుగు సరిపోతుందండి. బైబిల్ ఒక మానవుడు రాయగలడా? ఈ జంక్షన్లో ఒక్క మాట చెప్తా. మా తాతగారు రెవరెండ్ కెవి జేకబయ్య గారు రామాపట్నం బ్యాప్టిస్ట్ బైబిల్ సెమినరీలో బైబిల్ టీచర్, అధ్యాపకులు, గొప్ప మేధావి, ఆయన గొప్ప కవి, పండితుడు, ఇంకా ఆల్ దోస్ థింగ్స్. Great philosopher and philanthropist, great theologian, great believer, మోకాళ్ళ ప్రార్థన వీరుడు. ఆయన టైంలో మిస్టర్ విలియమ్స్ అని ఒక ఆయన పరమ నాస్తికుడు. ఆ రోజుల్లో లండన్కి వెళ్ళి షిప్లో పోయి చదువుకొని వచ్చాడు డాక్టర్ విలియమ్స్. అంటే చాలా గొప్ప మేధావి అన్నమాట, నాస్తికుడు. మా తాతగారేమో భక్త శ్రేష్ఠుడు. ఒకసారి అన్నాడంట, ఓ మిస్టర్ జేకబ్, మా తాతగారు మిస్టర్ కేవి జేకబ్, అమ్మ వైపు నాన్నగారు, ఓ మిస్టర్ జేకబ్, యు ఆల్వేస్ క్యారీ ద బైబిల్, ఇట్ సీమ్స్ దట్ యూ బిలీవ్ ఇన్ దట్ బుక్ బైబిల్. ఓ జేకబ్ గారు, ఎప్పుడు చూసినా మీరు బైబిల్ చేత పట్టుకొని తిరుగుతున్నారు, మీరు ఆ బైబిల్ని నమ్ముతున్నారా అన్నాడు నాస్తికుడు విలియమ్స్ గారు. ఎస్, ఐ బిలీవ్ మిస్టర్ విలియమ్స్, ఐ బిలీవ్ ద బైబిల్. You know, Mr. Jacob, I can write another book like the Bible. అన్నాడు. మీకు తెలుసా నేను బైబిల్ లాగా ఇంకో బుక్ రాస్తాను, నేను రాయగలను, మీకు తెలుసా అంటే ఎలా రాస్తావు అని అడిగాడు జేకబ్ గారు. ఏం లేదు, ఆది యందు దేవుడు ఆకాశంలో భూమిని సృజించానని మీకు బైబిల్లో ఉంది, నేను రాసేస్తాను. ఆది యందు దేవుడు భూమిని సృజించలేదు, ఇలాగ కాదు, ఇలాగ జరిగింది, వేరే విధంగా జరిగింది అని రాసే నేను చేసేస్తాను. నాకున్న కథలన్నీ నేను మార్చి వేరేగా నేను ఐ కెన్ రైట్ అనదర్ బైబిల్ విచ్ ఇస్ మోర్ సైంటిఫిక్. అంటే తాతయ్య ఏంటంట, ఓ ఐ నో మిస్టర్ విలియమ్స్, యు ఆర్ సో కేపబుల్, యు ఆర్ ఏబుల్ టు రైట్ అనదర్ బైబిల్, ఐ నో, బట్ విచ్ ఫూల్ విల్ రీడ్ ఇట్ అన్నాడంట. విచ్ ఫూల్ విల్ రీడ్ ఇట్? బైబిల్ రాస్తాడు పిచ్చోడా నువ్వు, అది చదివి బుద్ధిహీనుడు ఎవడు? నీ బైబిల్ నువ్వు రాసి చూడు, ఎవడు చదువుతాడో? ఎవడైనా ఇంకొక బైబిల్ రాస్తే ఏ ఫూల్ చదువుతాడు బాబు? నోరు మూసుకొని పోయాడు. ఎక్కడ లూకాసు వార్త, ఎక్కడ ప్రకటన గ్రంథము? ఏమండి, ఇది రాసిందేమో పెద్ద వైద్యుడు లూకాసు వార్త, ఆయన రాసింది డాక్టర్, మెడికల్ డాక్టర్. ఆయనేమో యోహానేమో చేపలు పట్టేవాడు, మనుషులను పట్టే జాలరిగా దేవుని చేత సువార్తికునిగా మలచబడ్డాడు, కానీ అక్షర జ్ఞానం లేదు, పెద్ద చదువుకోలేదు, విద్య లేని పామరుడు అని బైబిల్ చెబుతుంది. ఈ డాక్టర్ గారు రాసిన మాట, అక్కడ పామరుడు రాసిన మాట
ఇంకోటి, ఈ లూకా సువార్త యోహానుకు మనకు దొరికినట్టు బుక్ ఫామ్లు దొరకలే. ఎలా రాసి అన్యజనుల కాలములని ఇక్కడ రాసి యెరూషలేము తొక్కబడును, అక్కడేమో పరిశుద్ధ పట్టణం త్రొక్కబడును. దీనిని డిస్పెన్సేషనలిస్ట్ ఎలాగ అర్థం చేసుకున్నాడంటే, ఎక్కడ పప్పులో కాలేశారో చెప్తున్నాను. యుగ విభజనవాది లర్కిన్స్ గారు మొదలుకొని మన మిగతా బోధకులందరూ, మనకు ముందున్న తరంలో ఉండే మన తండ్రులు, గురువులు, బోధకులు, పితృ సమానులు, వాళ్ళందరికీ వారి స్మృతికి నివాళి వందనాలు. వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే, అన్యజనుల కాలములంటే యూదుల కాలము మూసేసిన తర్వాత మొదలైన అన్యజనుల కాలం. ఈ అన్యజనుల కాలము ముగించిన తర్వాతనే యూదుల కాలం స్టార్ట్ కావాలి. ఎందుకంటే అక్కడ అలా అయింది కదా. మరి ఇప్పుడు యూదుల కాలము కొనసాగుచుండగా అన్యుల కాలం స్టార్ట్ కాలేదే. అన్యుల కాలం స్టార్ట్ కావాలంటే యూదుల కాలం మూసేయాల్సి వచ్చింది కదా, యూదులకు గేట్లు మూయాల్సి వచ్చిందిగా. సేమ్ థింగ్ రివర్స్. ఇక్కడ మళ్ళీ అన్యజనులకు గేట్లు మూసేసిన తర్వాత యూదులకు మళ్ళీ గేట్లు ఓపెన్ అవుతాయి. అక్కడేమో యూదులకు తలుపులు మూసి అన్యులకు తలుపులు తెరిచారు. మళ్ళీ రివర్స్లో ఇక్కడ లాస్ట్లో ముగింపులో అన్యులకు తలుపులు మూసేసి యూదులకు తలుపులు తెరుస్తారు. అప్పుడు 70వ వారం స్టార్ట్ అంటున్నారు. ఇక్కడ హోల్ పాయింట్ ఈజ్ జనముల కాలం అంటే వాళ్ళు చెప్పుకున్న వ్యాఖ్యానం తప్పు. అదేమని చెప్పారంటే, మీరు ఆ పుస్తకాలన్నీ చదవచ్చు, నేను చదివాను, ఏది వదలలేదు దేవుని మహాకృపను బట్టి. అన్యజనముల కాలములంటే ద టైమ్స్ ఆఫ్ జెంటైల్ సుప్రమసీ ఓవర్ జెరూసలం అని వాళ్ళు అన్నారు. యూ విల్ ఫైండ్ దీస్ వర్డ్స్ ఇన్ దోస్ బుక్స్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎస్కటాలజీ, ప్రీ ట్రిబులేషనిస్ట్ ఎస్కటాలజీ. శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుందని నమ్మి రెండవ రాకడ మా పుస్తకాలలో, గ్రంథాలలో ఈ మాట ఉంటుంది, ద టైమ్స్ ఆఫ్ జెంటైల్ సుప్రిమసీ. అంటే సుప్రిమసీ అంటే ఆధిపత్యం, ఆధిక్యత, ఉన్నత స్థానం. అన్యజనములు యూదుల మీద ప్రభుత్వం చేసే కాలం అన్యుల కాలము అని వారు వ్యాఖ్యానం చెప్పుకున్నారు. శుద్ధ తప్పున్నారు, తప్ప అక్కడే పప్పులో కాలేసేశారు. ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం ఇస్రాయేల్ గవర్నమెంట్, ఇజ్రాయెల్ నేషన్ ప్రత్యేకంగా ఏర్పడడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసిందో, అంతకుముందు జయనిస్ట్ మూమెంట్ ఉండేది. యూదులందరూ కలిసి జాతి ఏర్పడాలని చెప్పి 1900 ఏళ్ళు చెదిరిపోయారు కదా. మళ్ళీ మా దేశం మాకు కావాలి, మాకంటూ ఒక రాజ్యం ఉండాలని జయనిస్ట్ మూమెంట్ మొదలైంది. కొంతకాలం దాన్ని అరబ్స్ వెళ్ళారు, టర్కీ రాజుగారు వెళ్ళారు. తర్వాత బ్రిటిష్ ఆధిపత్యంలోకి వచ్చేసింది. ఆ బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్నప్పుడు 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి. అప్పుడు ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అనుకున్నారు, మనకు ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి ఎప్పుడైతే ఇజ్రాయెల్ నేషన్ ఫామ్ కావడానికి బ్రిటిష్ గవర్నమెంట్ తీర్మానం చేసిందో ఆ రోజుతో అన్యజనుల పరిపాలన కాలం అయిపోయింది. ఇజ్రాయెల్ ఫార్మేషన్ కాగానే టైమ్స్ ఆఫ్ ది జెంటైల్స్ అయిపోయినాయి అని డిస్పెన్సేషనలిస్ట్ వాదిస్తాడు. అవునండి, ఇప్పుడు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పుడు 70 ఏళ్ళు దాటిపోయింది కదా. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ కావడంతోనే టైమ్స్ ఆఫ్ ద జెంటైల్స్ అయిపోయినాయి అంటే, ఇజ్రాయెల్ దేశం ఏర్పడడంతోనే అన్యుల కాలం అయిపోయిందంటే, ఈ 70 ఏళ్ళు బట్టి ఇప్పటి నుంచి ఆ తర్వాత నుంచి మరి అన్యులు ఎందుకు రక్షణ పొందారు? నేను అన్యుడిని, మీరు అన్యులేగా, మనమందరం యూదులమా?
ఎంత భయంకరమైన మిస్టేక్స్ చేశారో చూడండి. ఇప్పుడు నేను బోధించడం మొదలుపెట్టినాక రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి గారు సందర్భంలో ఉన్నారు ఒక ఆయన. రంజిత్ తోఫీర్ ఈజ్ ఓకే, సువార్త బాగానే చెప్తాడు, బట్ ఇఫ్ హీ ఈజ్ రైట్ దెన్ ఎవ్రీ అదర్ ప్రీచర్ ఈజ్ రాంగ్. దట్స్ వై వీ డోంట్ యాక్సెప్ట్ హిమ్ అన్నారు. ఓఫీర్ గారి మీద మాకు ద్వేషమేం లేదండి, కానీ ఒకసారి ఆయన టీచింగ్స్ మనం రానిచ్చిన తర్వాత భూమి మీద ఉన్న ప్రతి ఇంకో బోధకుడు అందరూ తప్పుగానే కనపడతారు. అందుకే ఆయన అంటే మాకు ఇష్టం లేదండి. దట్ ఈస్ ద రీజన్. అందరూ చెప్తున్నారు కదా, ఓఫీర్ గారి బుక్ చదవనే లేదు, చదవద్దు అన్నారు, చదవద్దు. ఎందుకు? వాళ్ళు అనుకున్నటువంటి నోషన్స్ అని రాంగ్ అని లేఖన కాంతుల్లో చూపెడుతూ అసలు బోధ ఇది బాబు అని చెప్తుంటే అహం అడ్డం వస్తుంది. ఈగో ప్రాబ్లం. అసలు అన్యజనముల కాలములంటే యెరూషలేము మీద అన్యులు పరిపాలన చేసే కాలము కాదు. అన్యజనుల కాలం అంటే అన్యులు ప్రవేశించే కాలము. ఇది మనకు రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది. దయచేసి చూడండి, నేను చదువుతాను, మీరు చూడండి అందరూ. ఐ వాంట్ ఎవ్రీవన్ టు సీ దేర్ హిజ్ ఆర్ హర్ బైబిల్. రోమన్స్ ఎపిసోడ్ 11th chapter 25th verse. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. రోమియులారా, యూదేతరులైన విశ్వాసులారా, యూదేతరులైన క్రైస్తవులారా, నాన్ జూయిష్ క్రిస్టియన్ బిలీవర్స్, మేము చాలా బుద్ధిమంతులము అని మీరు అనుకోకండి. ఎందుకు? యూదులు మెస్సియాను గుర్తుపట్టలేక సిలువేసి చంపేశారు బుద్ధిహీనులు. మేము చూడ ఎంత జ్ఞానులము, యేసే మెస్సియాని గుర్తుపట్టేసి ఆయన మా హృదయంలో చేర్చుకున్నాము, రక్షణ పొందాం. లేఖనములన్నీ యేసులో నెరవేరినవని మాకు అర్థమైంది. ఆ యూదులకు అర్థం కాలేదు. ఎంత బుద్ధిహీనులు వాళ్ళు అని మీరు అనుకోకండి. యూదుల దగ్గర లేఖనాలు ఉన్నాయి, ప్రవక్తలు ఉన్నారు, కానీ వాళ్ళకు వాళ్ళు చేతులు పట్టుకున్న ప్రవచనాలే క్రీస్తులో నెరవేరినని వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. కానీ మమ్మల్ని చూడండి, మేము అర్థం చేసేసుకున్నాం అని మిమ్మల్ని మీరు బుద్ధిమంతులను అనుకోకుండాన్నట్లుగా మీకు ఒక మర్మము తెలియజేయుచున్నాను. అదేమిటంటే అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. ఇది అసలు విషయం. అన్యజనముల కాలములని లూకా 21:24 యేసయ్య వాడిన మాటకు అర్థం ఏంటంటే అన్యజనుల ప్రవేశ కాలము. దేవుని కుటుంబములోనికి, రక్షణ ప్రణాళికలోనికి అబ్రహాము సంతతి కాని వాళ్ళు ప్రవేశించే కాలం. అది సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కలిగెను. అందుకు వాళ్ళకి మెస్సియా అర్థం కాలేదు. దేవుడు వాళ్ళ కళ్ళు మూసేసి అన్యుల రక్షణ పొందే టైం ఇచ్చాడు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మంది శిష్యులను యేసు ప్రభువారి సేవకు పంపించినప్పుడు అన్యజనుల ఏ మార్గం, ఏ గ్రామములోనికి కానీ వాళ్ళ పట్టణాల్లోని కానీ మీరు వెళ్ళకండి అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. మత్తయి 10:5. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి. అదేంటి అన్యుల వద్దకు వెళ్ళొద్దు అంటే? తోమా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మరి తోమా ఇండియాకి ఎందుకు వచ్చాడండి? ఎందుకంటే యేసు ప్రభు వారు చనిపోయి లేచినాక కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. మత్తయి 10లో వేరే ఆజ్ఞ ఇచ్చాడు, మార్కు 16:16లో వేరే ఆజ్ఞ ఇచ్చాడు. మార్కు 16:15. మత్తయి 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల వద్దకు మాత్రమే పోండి.
అన్యుల యొక్క ఏ గ్రామంలోనికి వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు వెళ్ళిన వాళ్ళు అంగీకరించరు. అన్యులకు ద్వారములు దేవుడు ఇంకా తెరవలేదు. 69వ వారం అయిన తర్వాత, మట్టలాదివారం తర్వాత అన్యులు రక్షణ పొందడానికి దేవుడు కృపతో ద్వారం తెరుస్తాడు. 69వ వారానికి ముందు, మట్టలాదివారానికి ముందు ఈ ఆజ్ఞ ఇచ్చాడు కనుక మీరు సువార్త చెప్పినా అన్యులు నమ్మరు కనుక వెళ్ళకండి. ఎవడైనా నమ్మితే ఒకవేళ ఇశ్రాయేలీయుడైతే రక్షణ పొందే అవకాశం ఉంది ఈ టైంలో కనుక వాళ్ళకే చెప్పండి. 69వ వారం అయిపోయింది. ఈ ఇశ్రాయేలు కళ్ళు మూసుకుపోయినాయి. ఇప్పుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఇది మర్మం. అన్యజనులు కూడా దేవుని కుటుంబంలోనికి ప్రవేశించినట్లు, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగునట్లు ఇశ్రాయేలుకు కొంతమటుకు కఠిన మనసు దేవుడు కలిగించాడు. ఇశ్రాయేలు కొరకు 69వ వారం అయ్యాక దేవుడు తలుపులు మూసేశాడు. సో దట్ జెంటైల్స్ కెన్ బి సేవ్డ్. అందుకే మనందరం రక్షణ పొందాం. అవును ఓఫీర్ గారు, మీరు ఏం చెప్పింది కదా చెప్తున్నారు. అట్లాగే మరి చివరిలో కూడా అన్యులకు తలుపులు మూసేసి యూదులకు తలుపులు తెరుస్తాడు. అది కదా 70వ వారం. అదేసారి మీరు చెప్పిన పొరపాటు బోధ. ఇప్పుడు నేను అల్టిమేట్ ట్రూత్ చెప్తున్నాను. అన్యజనుల ప్రవేశము, రక్షణ మార్గములోనికి అన్యులు ప్రవేశించడానికి అవకాశము కల్పించడానికి దేవుడు యూదుల కన్నులు మూశాడు. 69వ వారాన్ని మూశాడు. వాళ్ళ క్యాలెండర్, వాళ్ళ క్లాక్, గడియారం ఆపేశాడు అనేది నిజమే. కానీ మళ్ళీ అన్యులకు తలుపులు మూస్తేనే యూదులకు తెరుస్తాడనేది అబద్ధము. That is not right. That's not right. It is true that God had to close the eyes of the Jewish nation to open the gates of salvation for Gentiles. But it is not true that God will have to close the gates for Gentiles in order to open the gates of the Jewish nation. ఇది అల్టిమేట్ ట్రూత్. అన్యుల రక్షణ పొందాలంటే యూదుల కళ్ళు మూయాలి అనేది నిజమే. కానీ మళ్ళీ అంచె దినాలలో యూదులు మళ్ళీ దేవుణ్ణి రక్షణ పొందాలంటే అన్యులకు గేట్లు మూయాలనేది సత్యము కాదు, కరెక్ట్ కాదు, వాక్య ప్రకారం కాదు 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 కాదు. అదేంటండి? యూదులను అన్యులను వాళ్ళకు అన్యులు గేట్లు మూయకుండా యూదులకు ఎట్లా గేట్లు తెరుస్తారు? రెండు కలిసిపోవు. ఆ వరద ఈ వరద కలిసిపోవాలంటే ఆ జన ప్రవాహం కలవకూడదుగా. బాబు, నీకు సంఘ వధువు అంటే ఏంటో అర్థం కాలేదు. ఈ వరద ఆ వరద కలవాలి. యూదా జన ప్రవాహము అన్య జన ప్రవాహం కలవాలి. యూదుల్లోంచి రక్షింపబడ్డవారు అన్యుల్లోంచి రక్షింపబడ్డవారు కలవాలి. ఈ ఇద్దరు కలిసిందే బాబు వధువు సంఘం. ఈ మర్మము ఇప్పుడు మనకు తెలియచున్నట్టుగా ఇంతకుముందు ఎవరికి తెలియలేదని పౌలన్న రాశాడు మహానుభావుడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. మహానుభావుడు ఆయన, పరిశుద్ధాత్మ వశుడు. ఆయన రాశాడు ఎఫెసీ 3వ అధ్యాయం 5వ వచనం. 3లో చూడండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిందను సంగతిని మునుపు సంక్షేపముగా రాసి తిని. యాక్చువల్గా ఎఫెసీ పత్రికలు 2 రాశాడు పౌలన్న. ఇది నంబర్ 2. ఆ నంబర్ 1 పోయింది, మనకు దొరకలే. అలాగే కొలసీకి లవదీకి ఒకటి రాశాడు, అది మనకు అందలేదు. కొరింథీయులకు 3 రాస్తే మనకు 2 వచ్చినాయి, 1 పోయింది. దేవుని చిత్తమే అనుకోండి, ఏం లోపం లేదు. అవి తీసేయడమే దేవుని చిత్తం, తీసేశాడు. కానీ ఎఫెసీ పత్రిక నంబర్ 1 మనకి ఇందులో ఇంక్లూడ్ కాలే, నంబర్ 2 వచ్చింది. క్రీస్తు మర్మము నాకు తెలియపరచబడిందని మీకు ముందే సంక్షేపంగా రాశాను. మీరు దాన్ని చదివితే దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము నాకు కలిగిన ప్రత్యక్షత ఏంటో మీరు గ్రహించుకొనగలుగుతారు
అని 5లో చెప్తాడు. ఈ మర్మము, ఈ క్రీస్తు మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపొస్తలులకును ప్రవక్తలకును ఇప్పుడు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. అబ్రహాముకు తెలియదు ఈ మాట. గట్టిగా మాట్లాడితే మోషేకి ఏలియాకు కూడా తెలియదు. ఇర్మియా యెషయాకు తెలీదు. ఇప్పుడు తెలుసు మనకు. ఏంటా మర్మం అంటే 6వ వచనం చూడండి దయచేసి. ఎఫెసీ 3:6. ఈ మర్మము ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారలునై ఉన్నారు అనున్నది ఏ. ఈ మర్మం ఏదనగా అన్యులు వేరు యూదులు వేరు అని చెబుతాడు డిస్పెన్సేషనలిస్టు. అది కాదు బాబు మర్మం. అన్యులు వేరు యూదులు వేరు అనేది తరతరాలుగా అందరూ తెలిసిందే. వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అందరూ అనుకున్నదే. అబ్రహాము సంతానమైన యూదు జనాంగం వేరు, ఇశ్రాయేలు జనాంగం 12 గోత్రాల జనాంగం వేరు, అన్యుల్లోంచి వచ్చిన వాళ్ళు వేరని ఎప్పుడు అనుకుంటున్నదే. కానీ ఒక రహస్యం చెబుతున్నా. ఆ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసు నందు యూదులతో పాటు సమాన వారసులు. అన్యుల్లోంచి రక్షణ పొందిన వాళ్ళు, అబ్రహాము సంతతిలోంచి రక్షింపబడ్డ వాళ్ళు ఈక్వల్ ఎయిర్స్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్ అండ్ గాడ్స్ సాల్వేషన్, గాడ్స్ గ్లోరీ. ఈక్వల్ ఎయిర్స్, సమాన వారసులు. అంతేకాదు ఒక్క శరీరం అన్నాడు ఇక్కడ. ఒకే శరీరములో పాలివారు, అవయవాలు. ఏంటి? అన్యుల నుంచి వచ్చిన వాళ్ళు, యూదుల నుంచి వచ్చిన వాళ్ళు ఒక శరీరమా? మరి శిరస్సు ఏది? శరీరం అంటే శిరస్సు ఉండాలిగా. ఆ శిరస్సే క్రీస్తు. అదే క్రీస్తు సంఘం, అదే వధువు సంఘం. డిస్పెన్సేషనలిస్టుకు తెలియని విషయం, ప్రీ ట్రిబులేషనిస్టుకు తెలియని విషయం ఏంటంటే అన్యులలో నుంచి వచ్చిన విశ్వాసులు, యూదుల్లోంచి వచ్చిన విశ్వాసులు కలిసిందే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం అంటే అన్యులు మాత్రమే కాదు సోదరుడా, తెలుసుకో. క్రీస్తు సంఘ వధువు సంఘం అంటే ఓన్లీ జెంటైల్ బిలీవర్స్ కాదు, తెలుసుకో. వధువు సంఘం అంటే 50% అన్యులు, 50% యూదులు, వాళ్ళు కలిసిందే. ఎక్కడైనా ఇదే చెబుతుంది బైబిల్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో వధువు సంఘాన్ని మనం చూస్తాం. ఇంతవరకు వచ్చాక మీలో చాలామందికి ఈ విషయం తెలిసిపోయి ఉంటుంది. ప్రకటన 21వ అధ్యాయము 9వ వచనం. ఆ కడపడి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను అని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణం, వధువు సంఘం, పెళ్లి కుమార్తె సంఘాన్ని చూపిస్తానని పట్టణాన్ని చూపిస్తాడు. యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలది, పరలోకమందున దేవుని వద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాను. ఆ పట్టణాన్ని బాగా చూశాడు. ఏంటంటే బాబు, ఆడపిల్లని, ఒక వధువు సంఘాన్ని, వధువుని, పెళ్లి కూతురును చూపెడతానని సిటీ చూపిస్తావేంటి అంటే, సిటీయే బాబు పెళ్లి కూతురు, చూడు బాగా. ఆ పట్టణమే పెళ్లి కుమార్తె. ఆ పెళ్లి కుమార్తె పట్టణాన్ని బాగా చూస్తే దానికి 12 గుమ్మాలు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయి. 12 పునాదుల మీదేమో గొర్రె పిల్ల 12 అపొస్తలుల పేర్లు రాయబడ్డాయి. 12 గుమ్మాల మీద ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు రాయబడ్డాయి. అపొస్తలుల పేర్లు, గొర్రెపిల్ల యొక్క యేసునాథుని అపొస్తలుల పేర్లు అంటే కొత్త నిబంధన సంఘం. ఇశ్రాయేలు గోత్రకర్తల 12 పేర్లు అంటేనేమో ఇశ్రాయేలు జనాంగానికి ప్రతినిధులు. గనుక కొత్త నిబంధన సంఘము, పాత నిబంధన భక్తులు, అన్యజనాంగములు,
అన్య జనాంగములోంచి రక్షణ పొందిన విశ్వాసులు ప్రజా సమూహం, యూదు జాతిలోంచి వచ్చిన విశ్వాసులు ప్రజా సమూహం, అది ఇది కలిసిందే పెళ్లి కుమార్తె సంఘము. ఇలాగ నువ్వు ఒప్పుకోలేదనుకో, ఒప్పుకోకపోతే అసలు పెళ్లి కూతురు అనే దాంట్లో అన్యుడు ఉండడని చెప్పాలి. పెళ్లి కూతురు సంఘములో అన్య జనాంగంలోంచి ఒక్కడు ఉండడని చెప్పుకోవాలి. ఇక ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేషన్ చూస్తే 12 గోత్రకర్తలు యూదులే, అపోస్తలు కూడా యూదులేగా. నాకు చెప్పండి, 12 అపోస్తలులలో ఒక్క అన్యుడు ఉన్నాడా? ఒక్క అన్యుడు లేడు. ఏమండి, పేతురు, యోహాను, యాకోబు, బర్తొలొమై, ఆంద్రేయ, ఫిలిప్పు, వీళ్ళందరూ ఎవరండి? యూదులు కాదు. కనుక వాళ్ళ యొక్క ఫిజికల్గా, శారీరకంగా వాళ్ళ ఆరిజిన్ చూసుకుంటే ఆ గుమ్మాలు వాళ్ళు యూదులే, ఇశ్రాయేలీలే, ఈ పునాదులు కూడా ఇశ్రాయేలీలే, అన్యుడు అక్కడ లేడు. కనుక మర్యాదగా మనం వ్యాఖ్యానం చెప్పుకుంటే అన్యులను కూడా అక్కడ ఎక్కడ ఇరికించాలంటే కొత్త నిబంధన సంఘమంతటికి ఈ అపోస్తలులు ప్రతినిధులు, పాత నిబంధన భక్త సమాజం అందరికీ గోత్రకర్తలు 12 పేరు, అవి ప్రతినిధులు. వీళ్ళు కలిసింది ఏక పట్టణం, ఏక శరీరం, ఏక కుటుంబం, ఏక సంఘం. అదే మాట ఇక్కడ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలన్న చెబుతున్నాడు. దయచేసి ఆ మర్మం ఏదనగా, అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు, ఒకే శరీరంలోని సాటి అవయవాలు. గనక ఇప్పుడు గమనించాలి, వధువు సంఘం అనగా అన్యులలో నుంచి వచ్చిన విశ్వాసులు, యూదుల్లోంచి వచ్చిన విశ్వాసులు కలిసిందే వధువు సంఘము. కాబట్టి బాగా గమనించాలి. యూదులు అన్యులు కలిసినదే వధువు సంఘము. గనుక ఏదో ఒక దశలో అన్యుల కాలము, యూదుల కాలము కూడా కలిసిపోక తప్పదు, మర్జ్ కాక తప్పదు. There should be a period of time where simultaneously God saves both Jews and Gentiles. ఇద్దరు ఏక కుటుంబం అయ్యాక వేరే వేరే కాలాలు ఏముంది? ఇద్దరు కలిసి ఏక శరీరంగా మారాల్సిన అవసరం ఉన్నది. గనక వారిద్దరి కాలములు కూడా కలపాల్సిన అవసరం ఉంది. అలా అన్యుల రక్షణ పొందే కాలాన్ని, యూదుల కొరకు గేట్లు తెరిచిన కాలాన్ని దేవుడు కలిపేశాడు. అలా కలిపేసిన కాలమే మొదటి అర్ధవారము, మొదటి 42 నెలల కాలం. దిస్ ఈజ్ ది అల్టిమేట్ ట్రూత్. 70వ వారం యూదుల కాలం అనేది సత్యమే, అందులో ఏం అబద్ధం లేదు. 70వ వారం దానియేలు యొక్క జనమునకు దేవుడు కేటాయించిన కాలం. మరి అక్కడ అన్యులలో రక్షణ పొందుతారు. ఎందుకు పొందుతారంటే వాళ్ళు యూదులతో పాటు సమాన వారసులు కాబట్టి. మీరేదో మాట చమత్కారం చెప్తున్నారండి. ఆ మొదటి అర్ధవారంలో, ఇప్పుడు ఈ లెసన్ ముగిస్తున్నామని, మొదటి అర్ధవారంలో ఒకవేళ యెరూషలేము పట్టణం అన్యుల చేత త్రొక్కబడుతుందని చెప్పాడు కదా. ఆ యెరూషలేము పట్టణము మొదటి 42 నెలలు తొక్కబడుతూ ఉన్నది. అది యూదుల కాలం అని మేము అంటున్నాము. మీరెందుకు అన్యుల్ని ఇక్కడ తీసుకొస్తున్నారు ఓఫీర్ గారు? వాళ్ళు రారు నా దగ్గరికి. ఎందుకంటే వస్తే నేను అటువైపు ఆర్గ్యుమెంట్, ఇటువైపు ఆర్గ్యుమెంట్ రెండు మాట్లాడుతానన్న సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే రారు. 40 ఏళ్ళు పిలువబెట్టి రారు. వాళ్ళు వస్తే అనేది ఇది. 70వ వారం ప్రారంభం అయినాక అది యూదుల కాలము కదా. అన్యుల్ని ఎందుకు తెస్తున్నారు ఇందులోకి? ఎందుకు తెస్తున్నానంటే యేసయ్య నాకు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? కళల్లో కాదు, లేఖనంలో చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇంకా ఈ డెడ్ లాక్ మొత్తం తెగిపోద్ది. ఇంకా ఇప్పుడు చూడండి,
ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 42 నెలలు వారు అన్య జనాంగములు పరిశుద్ధ పట్టణములు కాలితో త్రొక్కుతారు. ప్రకటన 11:2లో 42 నెలలు వాళ్ళు పరిశుద్ధ పట్టణాన్ని కాలితో త్రొక్కుతారు కదా. గుర్తుపెట్టుకోండి, మొదటి 42 నెలలు అంత్యవారములోని 70వ వారంలో ఫస్ట్ హాఫ్ 3.5 years అన్యజనులు యెరూషలేము పట్టణాన్ని కాలుతో తొక్కుతారు. ఎస్టాబ్లిష్డ్ కదా. ఇప్పుడు లూకా సువార్త 21:24లో అన్యజనముల కాలము సంపూర్ణ అగు వరకు యెరూషలేము తొక్కబడుతుంది. ప్రకటన 11:2లో 42 నెలలు తొక్కబడుతుంది. లూకా 21:24లో అన్యుల కాలము తొక్కబడుతుంది. అంటే ఆ ఫస్ట్ 42 months అన్యుల కాలమే అని యేసయ్య చెప్పాడు. ఇది కాదంటారేమో ఎవరినైనా అడగండి. యెరూషలేము తొక్కబడే కాలము అన్యుల కాలము అని యేసయ్య చెప్తున్నాడు. వాళ్ళు తొక్కేది ఫస్ట్ 42 months అని అక్కడ ప్రకటనలో చెబుతున్నాడు. మరి మొదటి అర్ధవారం అన్యుల కాలం కాకపోవడం ఏంటి? మొదటి అర్ధవారం అన్యుల కాలము ప్లస్ యూదుల కాలం, 2 కాలాలు కలిసిపోయినాయి. అప్పుడు క్రీస్తు సంఘం సంపూర్ణంగా కట్టబడుతుంది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. నెక్స్ట్ రేపు మళ్ళీ ఇంక ఇంపార్టెంట్ లెసన్ ఉంటుంది. అందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా మళ్ళీ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీ వాక్యము కొరకు నీ స్తోత్రం. విన్న వాక్యమాలు ఫలింపు చేయండి. ఇంకనూ మాకు ముందు నీ సత్యాన్ని నేర్పించండి. విన్న వాక్యం గ్రహించడం జ్ఞాపకం పెట్టుకుంటూ సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.